రైట్ అనకాపల్లిలో టిట్కో ఇళ్ల ఓపెనింగ్ అనంతరం అవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా నిజం చేయటం కాదు. పేదవాడికి ఇల్లు అనేది అది ఒక కళ కాబట్టి అది ఇచ్చేటప్పుడు ఆ ఇంటి యాజమాన్యం మరీ ముఖ్యంగా ఆ తల్లికి అది ఒక భరోసా ఇచ్చేదిగా, శాశ్వతంగా వాళ్ళకి ఒక నివాసం ఉండటమే కాకుండా రాబోయే రోజుల్లో ఏమైనా ఇబ్బందులు వచ్చినా ఆదుకునే విధంగా ఉండాలి అని ఈ గృహాలు నిర్మించే కార్యక్రమం, ఇళ్ల స్థలాలు నిర్మించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు గత 4 సంవత్సరాల్లో జగనన్న స్థలాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ టిట్కో హౌసెస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 టిట్కో హౌసెస్ పూర్తి స్థాయిలో నిర్మించడమే కాకుండా అక్కడ ప్రైవేట్ లేఅవుట్లో ఏ విధంగా అయితే గృహ సముదాయంలో అన్ని ఏర్పాట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తారో ఆ విధంగా అన్ని డెవలప్ చేసి సిమెంట్ రోడ్స్ వేసి, వాటర్ కనెక్షన్స్ ఇచ్చి, కరెంట్ కనెక్షన్స్ ఇచ్చి, సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేసి సుమారుగా 2,50,000 టిట్కో ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇది జగనన్న స్థలాలు కానివ్వండి, టిట్కో హౌసెస్ కానీ కూడా అన్నీ కూడా లబ్ధిదారులకి మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఆ ఇంటి యజమాని మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం కూడా గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పేదవాళ్ళకి రాబోయే రోజుల్లో ఎటువంటి కష్టం రాకూడదని ఎన్నో గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. పేదవాడికి ఉచితంగా వైద్యం, విద్య అందే కార్యక్రమం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా చేశారో దాన్ని మళ్ళా ఇంకా 4 అడుగులు ముందుకెళ్ళి పేదవాడికి మెరుగైన వైద్యం ఇంటికాడకే తీసుకెళ్లి అందించాలి అనే గొప్ప ఆలోచనతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఆ వైద్యానికి అవసరమైన మందులు కానీ పరీక్షలకు కానీ ఏమాత్రం ఖర్చు పెట్టకుండా అన్ని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేసిన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా నాడు నేడు ద్వారా మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠశాలల్ని ఆధునిక పాఠశాలలుగా మార్చి మెరుగైన విద్య అందించే కార్యక్రమం కూడా మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాల్లో చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో విద్యార్థులకి అన్ని ఏర్పాట్లు కూడా ఉచితంగా వాళ్ళకి అన్ని అందించే కార్యక్రమం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మన రాష్ట్రంలో గత 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం మీకు అందరికీ కూడా తెలుసు. ఈ విధంగా పేదవాళ్ళకి మరీ ముఖ్యంగా బలహీన వర్గాలకి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు, మెరుగైన విద్య, వైద్య కార్యక్రమాలు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా సుమారుగా 47,000 మంది కుటుంబాలు అనకాపల్లి నియోజకవర్గంలో ఉంటే టిట్కో హౌసెస్ కానివ్వండి, జగనన్న స్థలాలు కానివ్వండి సుమారుగా 20,000 మందికి కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం అనకాపల్లి నియోజకవర్గంలో జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అనకాపల్లి నియోజకవర్గ ప్రజల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టే రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలి. ఏ విధంగా అయితే గత 4 సంవత్సరాల 8 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకుపోతున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందాలి అంటే తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అనకాపల్లి నియోజకవర్గంలో అమర్ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిలబడ్డ భరత్ కుమార్ కూడా రాబోయే రోజుల్లో మీరందరూ అండగా నిలబడి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకి, చెల్లికి
మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా బెనిఫిషియరీస్ కి ఇంటి తాళాలను అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఎండి సల్మా నా సెల్ ఫోన్ ఎనికిరానా సార్ సార్ జాయింట్ జాగ్రత్త. అనకాపల్లిలో సామూహిక గృహ ప్రవేశాలు జరగనున్నాయి. సత్యనారాయణపురంలో 2744 టిట్కో గృహాల నిర్మాణం పూర్తయింది. అయితే ఈ